Okay, boss. Mm, okay. Now look at the requirement. అంటే ఇది రాంగ్ నేను చేసేది, బట్ సే ఐ హ్యావ్ సమ్ ఆర్డర్ క్వాంటిటీ. రాంగ్ అంటే లాజిక్ లేనిది అన్నమాట. ఐఎమ్ జస్ట్ ఐఎమ్ సి, బట్ దిస్ క్వాంటిటీ లెట్స్ సే ఇట్ ఈస్ స్టాక్. అస్యూమ్ దిస్ ఇస్ అన్ అవైలబుల్ స్టాక్. అది క్వాంటిటీ యాక్చువల్ క్వాంటిటీ సోల్డ్, కానీ ఐఎమ్ జస్ట్ ట్రీటింగ్ దట్ యాజ్ అవైలబుల్ స్టాక్ విత్ మీ నౌ. ఓకే, ప్రోడక్ట్ ఓ ప్రోడక్ట్కి అవైలబుల్ స్టాక్ ఎంత ఉంది అనేది నా పాయింట్ రిపోర్ట్. ఇది ఇప్పుడున్న 212 అనే ప్రోడక్ట్ స్టాక్ ఎంత, ఇది స్టాక్. ఇది యాక్చువల్గా అది క్వాంటిటీ సోల్డ్, బట్ ఐఎమ్ ట్రీటింగ్ దట్ ఫర్ దిస్ సినర్ ఐమ్ ట్రీటింగ్ దట్ ఏ స్టాక్. ఓకే, 2421 అని ఉంది బస్. ఓకే, నా రిక్వైర్మెంట్ ఏమంటే in the product master data, I also have one more key figure as what safety stock. Product master data లో attribute ఉంది, ఏమని సేఫ్టీ స్టాక్ అని ఉంది. Now I need to compare my stock with the safety stock and see whether I am within the safety limits or not. సేఫ్టీ స్టాక్ అంటే ఏంది, ఎప్పుడు మినిమం ఇంత స్టాక్ మెయింటైన్ చేసుకోవాలని పాయింట్. Safety stock indicates this is a minimum stock we'll have to maintain in the inventory bus. So now I know what is my available stock. I would like to see whether are we within the safety limits or not for each product. Okay. So can I drag this key figure? So rather I'm not able to use the key figure info object, which is an attribute of another characteristic, into calculations directly. For example, but if you want, I can bring it as an attribute here like this, depending on, I showed you this, you can bring in attributes depending on the characteristic. You can just drag it on this. So now what happens, you will get safety stock and what? ఇది ప్రైవేట్ కీకి మాస్టర్ డేటా పెట్టామా, ఉంది కదండి సేఫ్టీ స్టాక్. Safety cost, why it is throwing error? Shall I just filter it for red mode products 2122 instead of seeing for everything? 212 మూడు డిజాల్లే. Let's see this. So
So 212. Now safety stock is what? 44. And what is this? Oh, am I ఎక్కువ? It is 2.42 అనుకుంటా కదా. I'll say number of decimals as 0 for the stock. So it will show me without this. అది డెసిమల్స్ కాదన్న యాక్చువల్గా అది 2421 అన్నట్టు యాక్చువల్గా 2000s అసలు ఏదో ఒకటి వాల్యూ ఉంది లేదు. నా ఐ గోట్ సేఫ్టీ స్టాక్ అండ్ అవైలబుల్ స్టాక్. నాకు నేను కంపేర్ చేయలేదు. ఇప్పుడు నాకు అవైలబుల్ స్టాక్ సేఫ్టీ స్టాక్ అంటే తక్కువ ఉందా ఎక్కువ ఉందా అనేది కావాలి. అంటే ఎట్లా చెక్ చేయాలి? ఎట్లా చేయాలి? ఇఫ్ కండిషన్ రాయాలి అంతే కదన్నా. ఐ నీడ్ చెక్ ఇఫ్ మై అవైలబుల్ స్టాక్ ఈస్ లెస్ దాన్ మై సేఫ్టీ స్టాక్ అన్నాడు అంతే కదా రాయాల్సింది. చూడు. సో ఇఫ్ యూ నీడ్ డూ దిస్, షుడ్ ఐ డూ ఎ ఫార్ములా? I'll say what? New formula. I'll say check safety levels. Aim check gel. I'll say no dim of dimension madhya rakunda. I'm just going to say no dim. I'll say what? Data functions. I'll say no dim of what? Available stock. Then ఏదంతా కంపేర్ చేయాలి. ఇఫ్ మై నో అవైలబుల్ స్టాక్ ఎక్కువ ఉండాలి ఉంటే మంచిది అన్నట్టు. సో ఇఫ్ మై అవైలబుల్ స్టాక్ ఈస్ గ్రేటర్ దాన్ ఇక్కడ వరకు ఓకే. గ్రేటర్ దాన్ ఏదండి? గ్రేటర్ దాన్ సేఫ్టీ స్టాక్. గ్రేటర్ దాన్ అనదర్ కీ సేఫ్టీ స్టాక్ విచ్ ఇస్ అట్రిబ్యూట్ ఆఫ్ ప్రోడక్ట్. నేను వాడచ్చా? ఏడుంది నుంచి వాడాలి. ఇఫ్ ఐ హ్యావ్ ఎ కీ ఫిగర్ విచ్ ఇస్ కమింగ్ ఫ్రమ్ ద క్యూబ్, I can use it in the calculation directly. But if there is a key figure which is coming from the attribute of another characteristic or from the master data, I will not be able to use it in the calculation. Direct గా రాదు. అర్థమైందన్నా? ఏడు చూపి రాదు. సో వాడు ఇప్పుడు చూడు, ప్రోడక్ట్ కీ ఉంది కదా, ప్రోడక్ట్ కీ బేస్ మీద దాని అట్రిబ్యూట్ వాల్యూ తీసుకురావాలి. సో అప్పుడు ఏం చేస్తున్నట్లు రైట్ క్లిక్, say what? New variable. Safety stock variable ZF STCK. What a processing type I want. I want this variable to be replaced with the key figure value which is the attribute of product. So replacement path అంటే రెఫరెన్స్ క్యారెక్టరిస్టిక్ ఏంది అని అడుగుతుంది. మంది ఏంది? ప్రోడక్ట్ కీ నేను వెళ్తే ప్రోడక్ట్ కీ ఏంది? ప్రోడక్ట్ కీ ఇన్ఫార్మేట్ కావాలా ఏం కావాలి? ప్రోడక్ట్ కీ ఇన్ఫార్మేట్ యొక్క కీ కావాలన్నా ఏం కావాలన్నా? ప్రోడక్ట్ కీ అట్రిబ్యూట్ వాల్యూ ఏ అట్రిబ్యూట్ కావాలని అడుగుతుంది. ఏది కావాలి? సేఫ్టీ స్టాక్ కావాలి. అంతేనన్నట్టు ఇటు తెచ్చింటే అది చెప్పు, నంబరా ఏంది అని చెప్పు, క్వాంటిటీస్ లాగా యూనిట్ ఏంది అని అడుగుతుంది. మనం ఇప్పుడు ఏం పెట్టుకోములే, యూ కెన్ జస్ట్ ట్రీట్ దట్ as నంబర్ లాగా. ఎందుకంటే నేనేం డూయింగ్ నో డిమ్ ఆఫ్. ఓకే ఓకే నమస్ నేను నో డిమ్ ఆఫ్ చేసిన ఒకటే ఇట్లా లైక్ దిస్ యూ కెన్ బ్రింగ్ ఎ కీ ఫిగర్ which is an attribute of another characteristic into calculations by using formula with replacement path. That's the concept. Okay, boss? చెక్ చేసి నాకు చెప్తుంది. అయినా అన్ని కేసులు మనం సేఫ్టీ కంటే సేఫ్గానే ఉన్నాం. 111 in all the cases my available stock is greater than that actually. అవునా కదా boss? I can just increase some values here.
ఏడా తగ్గలేదు. ఇక్కడ చూడు బస్, సేఫ్టీ స్టాక్ 500 బట్ మై క్వాంటిటీ అవైలబుల్ స్టాక్ ఈజ్ లెస్ అంటే అలర్ట్. ఇప్పుడు అట్లా వచ్చిన తర్వాత నాకు రిక్వైర్మెంట్ ఏమంటే అన్నీ చూపించద్దు, డోంట్ షో మీ ఎవ్రీథింగ్, షో మీ ఓన్లీ దోస్ ప్రోడక్ట్స్ వేర్ అలార్మింగ్, వేర్ మై సేఫ్టీ స్టాక్ ఈజ్ లెస్ దాన్ దట్. అప్పుడు ఏం చేయాలి? రిపోర్ట్ అన్నీ చూపిస్తాం 1 0 నాకు ఓన్లీ సేఫ్టీ స్టాక్ కంటే తక్కువ ఉండేటివే చూపించాలి రిపోర్ట్. అప్పుడు ఏం చేయాలి? ఎట్లా రెస్ట్రిక్ట్ చేయాలి? ఎట్లా రెస్ట్రిక్ట్ చేయాలి అంటే ఆల్మోస్ట్ ఐఎమ్ సేయింగ్ టెక్నికల్గా మాట్లాడితే వేర్ సేఫ్టీ చెక్ సేఫ్టీ లెవెల్ ఈజ్ ఈక్వల్ టు 0 మాత్రం చూపించాలి. అది నాకు రిపోర్ట్. ఎట్లా? అంతేనా? 1 ఉంటే సేఫ్ సైడ్, 0 ఉంటే లేదన్నట్టు. అప్పుడు ఏం చేయాలి? 0 ఉండేట్టు మాత్రం రిపోర్ట్లో కనపడాలి. ఏవైతే రిస్క్ ఉందో అవి చూపించాలి. ఎట్లా? మీరు ప్రాక్టీస్ చేయలేదన్నా. ఇది ఒక కీ ఫిగర్. వెన్ యూ వాంట్ రెస్ట్రిక్ట్ అవుట్పుట్ బేస్డ్ ఇన్ ద కీవర్ వాల్యూ దెన్ వాట్? కండిషన్. ఏముందన్నా? ఏపా check safety levels. Only these are the products which are less than my safety stock. చూడన్నా, నాకు రిక్వైర్ సేఫ్టీ 500 ఉంది, బట్ నాకు ఉండేది 222 స్టాక్ ఉంది. 500 ఉంది, అన్ని కేసు లెస్. ఓకేనన్నా? అర్థమైంది కండిషన్స్ ఎట్లా వాడచ్చు అనేది. ఇంకా సార్ నాకు ఇట్లుంది కండిషన్ వద్దు, షో మీ ఎవ్రీథింగ్. ఏదైతే సేఫ్టీ లెవెల్ కంటే తక్కువ ఉందో అది రెడ్ అలర్ట్లో చూపించాలి, ఏదైతే సేఫ్టీ లెవెల్ కంటే ఎక్కువ ఉందో అది గ్రీన్ అలర్ట్లో చూపించాలి. అట్లా అంతే, అట్లా పట్టాలి లాజిక్ అంతే. కలర్స్ కాబట్టి ఈజీ గుర్తుపెట్టుకున్నారు. వాట్ యు సే? Define this on what? అదే వన్ కలర్స్. ఇంకా వాడు ఏమంటాడంటే ఇప్పుడు దీన్ని బట్టి కలరింగ్ షుడ్ బి డన్ ప్రోడక్ట్ అంటే ఈ ప్రోడక్ట్ రిస్క్లో ఉందని అది ఉంది యాక్చువల్గా ఆప్షన్, ఇక్కడ వర్క్ కాదంతే. సి ఎక్సెప్షన్లోకి వెళ్ళి యూ కెన్ సే డెఫినేషన్స్ ఆన్ చెక్ బట్ మై డిస్ప్లే ఆఫ్ ఎక్సెప్షన్ షుడ్ బి ఆన్ రోస్. అప్పుడు ఏమైతుంది, మొత్తం రో మీద ప్లే అవుతుంది, కలర్ మొత్తం రో అంతా రెడ్ అయిపోతుంది అన్నట్టు. ఓకే, ఇప్పుడు నీకు పెట్టినా కూడా నాకు ఎఫెక్ట్ చూపించలేను, అది ప్రాబ్లం. ఓకే, చూపించాలంటే ఐ షుడ్ రన్ దిస్ ఆన్ ద బ్రౌజర్ రన్ చేస్తే వస్తుంది. Okay, you can also put exception onto the rows also. This one way of using formula with replacement part. See, in the product master data I've got standard cost. Ante cost per unit. Cost per unit. Okay, so in the product master data I've got something called standard cost which gives me cost per unit, and in the cube I have a keyword called quantity, total ordered quantity. Now I would like to get the cost of it, cost of the entire order total. అంటే నువ్వు ఇంత క్వాంటిటీ అమ్మింటే
మొత్తం క్వాంటిటీకి సంబంధించిన ఖర్చు ఎంత వచ్చింది నాకు. ఎందుకంటే ఐ నో కాస్ట్ ఆఫ్ ఈచ్ యూనిట్ ఆఫ్ ఎ ప్రోడక్ట్. ఒక ప్రోడక్ట్కి ఒక యూనిట్ తయారు చేయాలంటే ఎంత ఖర్చు అయిందో నాకు తెలుసు, మొత్తం క్వాంటిటీ ఎంత మనకు తెలుసు, దాని రేటు మల్టిప్లై చేస్తే మొత్తం కాస్ట్ రావాలి. ఐ వుడ్ హౌ డు ఐ డూ దిస్? నేను పెట్టుకుంటాను టోటల్ ఆర్డర్ క్వాంటిటీ అని. ఓకేనా? ఇప్పుడు నేను న్యూ ఫార్మ్లోకి వెళ్ళి ఏమంటాను, టోటల్ కాస్ట్, ఓకే, ఆర్ టోటల్ ప్రొడక్షన్ కాస్ట్ అంట. ఏ ప్రొడక్షన్ కాస్ట్ లాజిక్ ఏం చెప్పను? నోట్ ఆఫ్ ఆర్డర్ క్వాంటిటీ ఇంటూ వాట్, this has to be multiplied with what? Price of the corresponding product. Where do you get price అంటే not price, standard cost. Where is coming from? Mass data attribute. ఉంటే డైరెక్ట్ తెచ్చా ఫార్ములా విత్ రిప్లేస్ వాడాలి ఇంటూ న్యూ వేరియబుల్ product key with what? With attribute value. Which attribute value? Standard cost. So this is going to be amount. Yes or no? It has to be referred as amount. Okay. ఏదో కరెన్సీ పెట్టినా కానీ వాడేటప్పుడు నాకు కరెన్సీ వద్దు సార్. నీకు టోటల్ కాస్ట్ కరెన్సీలో రావాలంటే కరెన్సీ అయినతో పెట్టేసి, లేదా నాకు వద్దులే ఉత్త వాల్యూ కావాలంటే దాన్ని ఇచ్చేవాడు. నోట్ డిమ్ ఆఫ్ స్టాండర్డ్ కాస్ట్. ఈజ్ ఆల్ ఫైన్. So order quantity is this, but my cost is 2905. How? This 2421 is multiplied with the cost from this product, which from the master database. Suppose అంటే ఏమవుతుంది, ఈ వాల్యూని it takes this value and multiply, gets the cost from this master data of this product 212 and then calculates it కదా. Suppose if I remove product key from the rows, ఇది రాకూడదు. See, when it is in the rows, it knows which record to be multiplied with what cost of which product. But when I remove it, it cannot. Sometimes it cannot calculate. So then you try to do with calculate key. Instead of doing formula, try doing with what? CKF. Okay. Do you understand this requirements? Another example. Yeah. Another example. Yeah. So do you understand? So can I say I can use, we use formula variable with replacement path when you want to get the key figure which is acting as attribute of another characteristic into calculations. వేరే క్యారెక్టరిస్టిక్ సంబంధించిన కీ ఫిగర్ అట్రిబ్యూట్ ని క్యాలిక్యులేషన్ తేవాలంటే మనం ఫార్ములా వేరియబుల్, అదొక ఎగ్జాంపుల్. ఇదొక సినారీ. ఇంకో సినారీ కూడా ఉందన్నట్టు. నాకు సేల్స్ ఆర్డర్, ఓకే, అండ్ ఐ గాట్ డ్యూ డేట్. డ్యూ డేట్ అంటే ఏంటన్నా, మనం ఎప్పుడు మనకు ఆర్డర్ ఇవ్వాలి, యాక్చువల్గా ఇవ్వాల్సిన డే. నెక్స్ట్ నాకేంది, షిప్ డేట్. రిజల్ట్ రోజు వద్దని నాకు సర్లే క్వాంటిటీ ఎంతో పెట్టుకుంటాను. జస్ట్ అంటే ఈ ఆర్డర్కి ఇవ్వాల్సిన రోజు ఎప్పుడు ఇచ్చినాము, ఎంత క్వాంటిటీ ఉండింది.
Good. Sales order 1. Due date was on 8th August. August. And then we delivered it also on the same date. Very good. But look at this. Due date was on 13th, but you delivered it on 8th. Good or bad? మంచిది, ఇంకా ముందే ఇచ్చేసి మంచిది. నాకు ఎవడు కావాలంటే మనం డ్యూ డేట్ అంత బాగా ఇచ్చినారు. సో నా రిక్వైర్మెంట్ ఏంటంటే అంటే నాకు బ్యాడ్ ఆర్డర్స్ అంటే బ్యాక్లాగ్స్ అంటాం. అంటే బ్యాక్లాగ్స్ అంటే అనుకున్న దానికంటే లేట్గా ఇచ్చినట్టు ఏమి లిస్ట్ మీ అవుట్ దోస్ ఆర్డర్స్ విచ్ ఆర్ డెలివర్డ్ ఆన్ టైమ్ డెలివరీ రిపోర్ట్ అంటారు. యాక్చువల్లీ రియల్ టైంలో వెన్ ఐమ్ డెలివరింగ్ an ఆన్ టైమ్ డెలివరీ రిపోర్ట్, ఐ జస్ట్ వాంట్ టు సీ దోస్ ఆర్డర్స్ విచ్ ఆర్ నాట్ డెలివర్డ్ ఆన్ టైమ్. సో వాట్ ఆర్ ద రిపోర్ట్స్, వాట్ ఆర్ ద ఆర్డర్స్ విచ్ ఆర్ నాట్ డెలివర్డ్ ఆన్ టైమ్, వేర్ మై కండిషన్ ఉంది, వేర్ షిప్ డేట్ ఈస్ గ్రేటర్ దాన్ డ్యూ డేట్. So how do I check that condition? Okay, boss. So let me build up a formula. Right click, say what? New formula. Right click. New ship date తీసుకో. అప్పుడు రాయాలన్నా ship date అన్నా. How will you get ship date? Ship date is a characteristic or key figure. If it is characteristic, if it is key figure, I could use that in calculation. But those are characteristics, right? How do I bring them? Again, so when I have a characteristic and if I want to use it into calculation, again formula variable. Right click again, so what? New variable. Ship date. ZS underscore date. Again, say what? I want this replaced to be replaced with what? Ship date. Replaced by alphabet key. You want the attribute of ship date or key? Ship date itself. షిప్ డేటే కావాలా, షిప్ డేట్ సంబంధించిన అట్రిబ్యూట్ కావాలా? షిప్ డేటే కావాలి. సో ఐసే కీ. ఓకే, మళ్ళీ క్వశ్చన్ ఏముంది నెక్స్ట్? అదేంది డేటా ఏం చెప్పు. డేట్ మైనస్ చేస్తే నీకు నెంబర్ ఆఫ్ డేస్ వచ్చేది. సో ఖచ్చితంగా డేట్ అని పెట్టాలి. డన్. షిప్ డేట్. నెక్స్ట్ ఇంకో ఐ నీడ్ వన్ మోర్ వేరియబుల్ టు గివ్ మీ వాట్? డ్యూ డేట్. డ్యూ డేట్. ఓకే, కీ ఇన్ఫార్మేట్ కీ. ఇదేం డైమెన్షన్ అగే డేట్. ఇప్పుడు చెప్పు ఏంది రాయాలా? ఇఫ్ నీకేం ఏం కావాలి నీకు? ఓన్లీ దోస్ ఆర్డర్స్ విచ్ ఆర్ నాట్ డెలివర్డ్ ఆన్ టైమ్. దట్స్ వాట్ ఐ వాంట్. సో ఐ వాంట్ ఇఫ్ షిప్ డేట్ ఈస్ అంతే. ఓకేనా? డన్. ఏం చేస్తుందండి ఇది? చెక్ ఆన్ టైమ్. So this will just tell me whether the order is delivered on time or not. Yeah? మరి తప్పు రాసాం కండిషన్ ఏమన్నా? వేర్ షిప్ డేట్ ఈస్ గ్రేటర్ దాన్. అంటే మనకు ఉన్నోటి కావాలి. ఓకే, 0 ఈజ్ ఆల్ ఆన్ టైమ్ డెలివర్డ్. మాకు 10,000 ఉన్నాయన్న, ఒక్కటన్నా దొరుకుతాం. చూస్తున్నా ఒకటన్నా ఉంది.
ఒక్కటి కూడా లేదండి. బికాస్ ఐ డిడ్ ఎ కండిషన్ సేయింగ్ షో మీ విత్ 1, నథింగ్ విత్ 1 అంటే అన్ని కరెక్ట్ డెలివరీ అయినాయి. సో ఇప్పుడు నేను ఆ స్విచ్ ఆఫ్ చేస్తే కండిషన్ ఐ సెట్ కండిషన్ ఏం పెట్టినట్టు వేట్ చెక్ ఆన్ టైమ్ డెలివరీ ఈక్వల్ టు 1 పెట్టి 1 అంటే నిజంగా లేవన్నట్టు, నిజంగా షిప్ డేట్ గ్రేటర్గా ఉన్నాయి అన్నట్టు. షిప్ డేట్ ఈస్ గ్రేటర్ దాన్ డ్యూ డేట్ అంటే అప్పుడు డిలే అన్నట్టు. డిలే ఒకటనే చూపించారంటే ఒకటి కూడా లేదన్నట్టు. వెన్ డియాక్టివేట్ ద కండిషన్ అన్ని జీరోతో ఉన్నాయి యాక్చువల్గా. ఓకే, అప్పుడు నువ్వు ఇప్పుడు ఫ్రెష్ షిప్ 1 అయితే డెలివరీ విల్ ఇట్ లిస్ట్ అవుట్ ద రికార్డ్స్ విచ్ ఆర్ నాట్ డెలివర్డ్ ఆన్ టైం. ఇది మంచి రిపోర్ట్. ఓకే, equal is correct because I just put only greater. I never put equal. Equal కూడా మనం గ్రేటే అచీవ్ చేసినట్టే కదా. సేమ్ ఇట్లా రిపోర్టింగ్ రియల్ టైంలో యాక్చువల్ గూడ్స్ ఇష్యూ డేట్, ప్లాన్డ్ గూడ్స్ ఇష్యూ డేట్ అంటారు. అంటే వెన్ ఈస్ దట్ వి ప్లాన్ టు ఇష్యూ అండ్ వెన్ డిడ్ వి ఇష్యూ. సో ఈజ్ ఇట్ డెలివర్డ్ ఆన్ టైమ్ ఆర్ నాట్. ఇట్లా డ్యూ డేట్ షిప్ డేట్ లా కాకుండా సేమ్ డేట్లే actual goods issue date ఉంటుంది, planned goods issue date. And planned will tell you when we are planned to issue the goods and when did we actually issue the goods. So ఈ రెండు సేమ్ ఉంటే ఓకే. If my actual is greater than my planned, then we have not delivered on time. So అప్పుడు show me a report which shows me orders which are not delivered on time. మనం పట్టుకుంటాం ఈ ఆర్డర్ ప్రాసెస్ చేసినప్పుడు కూడా ఎందుకు డిలే అయింది అని మనం పట్టుకుంటాం. ఎందుకంటే మనకేమంటే నెంబర్ ఆఫ్ డేస్ మనకు ఆనందం రిపోర్ట్ అవుట్పుట్ వచ్చింది, మనకు అట్లాగా ఆనందంగా రాకూడదు. మనకి ఇట్లా రిపోర్ట్ చూస్తే బ్లాంక్ రికార్డ్ చూస్తే మనకి హ్యాపీ. ఎందుకంటే అప్పుడు ఏంది అప్పుడు వాడు బిజినెస్ కరెక్ట్గా ప్లాన్గా చేస్తున్నాడు, మనకి కొన్ని కనపడితేనే మనకి హ్యాపీగా. ఎట్లా అన్ని బేసిక్లీ ఇలా సంథింగ్ స్టేటస్ అని ఉంటుంది. క్యాన్సిల్డా, స్టిల్ ఓపెన్, క్లోజ్డ్ అని ఉంటుంది. దాన్ని బట్టి యూ కెన్ పుట్ సమ్ రెస్ట్రిక్షన్స్. నీ బేసిక్ ఫండమెంటల్ చూసి ఇంకేదైనా చేయొచ్చు. ఇది చేయలేమంటు నేనైతే ఎప్పుడు చెప్పు ఇది చేయలేమంటే మాత్రం ఒప్పుకోను. ఓకే, అందుకే క్లయింట్స్ కూర్చొని నన్ను కూర్చొని నువ్వు అన్నిటికి ఒప్పుకుంటావు, మళ్ళీ సొల్యూషన్ ఉండదు ఏముండదు, అన్నిటికీ అంటాను. ఓకే బాస్.